అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి లాస్ట్ టైం రాశాను. నా హైదరాబాద్ లోకలే. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే నా ఏజ్ లిమిట్ లేదు. నాకు లాస్ట్ టైం 2023లో లాంగ్ జంప్లో మిస్ అయిపోయింది. నేను ఏమనుకున్నా అంటే లాస్ట్ టైంలో వస్తుంది ఎట్లయినా, మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ముందు 31 జీవో తీసుకొచ్చారు. 2 years వచ్చేసరికి సరే ఎట్లయినా జాయిన్ అయితే మనము వస్తుంది అన్నట్టు నేను లాస్ట్ టైం ఏం చేశాను, 2024 జాబ్ క్యాలెండర్ రాగానే జాబ్ క్యాలెండర్ రాగానే ఏం చేశానంటే నేను ఒక 2 lakhs అప్పు తీసుకొచ్చి మరి నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. దిల్సునార్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను. అయితే నేను ఆ మేలో నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్. ఇప్పుడు చెప్తున్నాను వినండి. 2024 ఎప్పుడైతే జాబ్ కార్డు రిలీజ్ 2 lakhs పర్సనల్ లోన్ తీసుకొని నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి కూర్చొని ప్రిపేర్ అవుతాం. 6 months ప్రిపేర్ అయినాం. తీసుకొచ్చిన పైసలు అయిపోయినాయి, నోటిఫికేషన్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఇదేంది మరి ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నట్టు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లయినా సరే ప్రిపేర్ అయినాం కదా, చూద్దాంలే ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ అయితే ఉంది కదా అనే నమ్మకంతో ఇంటికి పోయి నార్మల్ గా ఉన్నాం. తర్వాత మొన్న చూసుకునేసరికి ఏజ్ ఇవ్వకపోయేసరికి 32 పెట్టేసారు. నాకు వచ్చేసి 33 సంవత్సరాల 10 months వస్తుంది. నాకు ఇప్పుడు నేను ఎస్ఐకి ఎలిజిబుల్ ఉన్నా. ఎస్ఐకి చూస్తే నాకు హైదరాబాద్ పోస్టులే లేవు. కానిస్టేబుల్ కు ఉంది. కానిస్టేబుల్ 32 ఏజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు నేను దేనికి ఎలిజిబుల్? ఇప్పుడు నేను మెయిన్ ముఖ్యంగా ఒకటి సార్, మీ అందరి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, హైదరాబాద్ కి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇచ్చారు కదా, హైదరాబాద్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? మేము ప్రిపేర్ కావాలా వద్దా, వెయిట్ చేయాలా వద్దా? లేదు మీకు ఒక టైంలో ఇస్తామంటే చెప్పండి, ఒక టైం చెప్పండి, పర్టికులర్ ఈ టైంలో ఇస్తాము అని చెప్తే అప్పుడు ప్రిపేర్ అవుతాం. లేకపోతే వేరే జాబ్ చేసుకుంటాం. మీరు ఎక్కడ కాకుండా మమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టేసి మమ్మల్ని మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో మాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు అసలు. ఒకటి మెయిన్ ముఖ్యంగా సార్, మీరు డైరెక్ట్ వచ్చి ఎక్కడ ఎవరు మాట్లాడారు, జస్ట్ ఒక నోట్ రిలీజ్ చేయండి. ఇన్ని పోస్టులు ఉంటే హైదరాబాద్ లో ఇప్పుడు రిలీజ్ చేస్తాం, 6 months ఎప్పుడు చేస్తారో చేయండి. లేకపోతే నా చెప్పగా ఈ నోటిఫికేషన్ తో వేసేస్తే అందరి సమస్య సాల్వ్ అయిపోతుంది. ప్లస్ ఒకటి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే నాకైతే అందులో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, దానికైనా పోటీ కొడదాం ఓపెన్ లో కొడదాం అన్న దానికి ఏజ్ లేదు. నాకు మెయిన్ సమస్య ఏజ్ వచ్చేసింది. ప్లస్ ఇంకోటి హైదరాబాద్ నాకు ఎటు తిరిగి ఇది చెప్పండి సార్, నాకు దీనికి న్యాయం చెప్పాలి మీరే. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో 5 ఓట్లు ఉంటాయి. 5 ఓట్లలో మొత్తం టీఆర్ఎస్ ఉంటారు. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. నేను ఒప్పించి మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు కాళ్ళు పట్టుకొని మరీ చెప్పిరా, అరే కాంగ్రెస్ ప్రభుత్వం చేద్దాం, ఇస్తుంది చేద్దాం అన్నట్టు చెప్తే వాళ్ళు వేసి ఇప్పుడు వాళ్ళు నాకు క్వశ్చన్ వేస్తారు, ఏంది ఇది అన్నట్టుగా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, లేకపోతే మా ఎమ్మెల్యే ఇస్తారా? ఎవరు ఇస్తారు ఇప్పుడు మాకు? సార్ ఒకటేసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం నేను వచ్చి మాట్లాడడం ఇక్కడ. చాలా ఇవి చూస్తున్నాను యూట్యూబ్ లో రీల్స్, ఇవి అన్ని వీడియోలు చూస్తూ ఉంటే నాకే లోపల రగిలిపోతుంది. అసలు ఏంది ఇది, ఎక్కడ ఉంటున్నాం, ఏముంటున్నాం నాకు అర్థం అవ్వట్లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఏజ్ పెంచండి. దానివల్ల మీకు వచ్చే లాస్ ఏం లేదు. మేము ప్రూవ్ చేసుకుంటాం, మాతో అయితే అయ్యింది, లేకపోతే లేదు. మాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అరే వచ్చినాం పోయిందా సరే పర్వాలేదు. కానీ మీరు అవతలోనికి ఒక గేట్ వేసినట్టు వేసేసి సార్, ఈ జియో తీసుకొచ్చి 32కి కట్ ఆఫ్ పెట్టేసి ఒక్కటి సార్ 36 + 38 కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 పెంచండి. అట్లనే వీలైతే కాదు చేయండి. హైదరాబాద్ దీంతో పాటు నోటిఫికేషన్ యాడ్ చేసి చేయండి సార్. థ్యాంక్ యూ.